రాత్రి 12 గంటలు. ఆకాశంలో నిండుగా మెరుస్తున్న చంద్రుడు మెల్లగా రంగు మారుతున్నాడు. మొదట నారింజ, తర్వాత ఎరుపు, చివరకు రక్తం రంగులోకి మారిపోయాడు. శివ తన ఇంటి వరండాలో కూర్చొని ఆ దృశ్యాన్ని చూస్తూ ఉన్నాడు. అతనికి తెలియని భయం ఒకటి మనసులో కలుగుతోంది. ఈ ఆదివారం చంద్రగ్రహణం గురించి తన అమ్మమ్మ చెప్పిన కథలు గుర్తొచ్చాయి. అర్ధరాత్రి వేళ రక్తం రంగులోకి చంద్రుడు కనిపించినప్పుడు దెయ్యాలు, భూతాలు బయటికి వస్తాయట అని ఆమె చెప్పిన మాటలు ఇంకా చెవిలో వినిపిస్తూ ఉన్నాయి. సరిగ్గా అప్పుడే దూరంగా ఉన్న శ్మశానం నుంచి ఒక కుక్క నక్కిన శబ్దం వినిపించింది. అది మామూలు నక్కడం కాదు, ఏదో భయంకరమైన అరుపు. శివకి వెన్నులో వణుకు పుట్టింది. వరండాలో కూర్చొని ఉన్న కుర్చీ గట్టిగా పట్టుకున్నాడు. గాలి వేగంగా వీచడం మొదలుపెట్టింది. చుట్టూ ఉన్న చెట్లు భయంకరంగా ఊగుతున్నాయి. కిటికీలు టక్ టక్ మని శబ్దం చేస్తూ ఉన్నాయి. అంతలో ఇంటి లోపల నుంచి ఒక చప్పుడు వచ్చింది. శివ గుండె వేగంగా కొట్టుకోవడం మొదలుపెట్టింది. ఇంట్లో ఎవరూ లేరు. తన భార్య పుట్టింటికి వెళ్ళింది. మరి ఆ శబ్దం ఎక్కడి నుంచి వచ్చింది? భయంగానే లోపలికి వెళ్ళాడు శివ. ఇంట్లో ఉన్న గడియారం నిలబడిపోయింది. సమయం అర్ధరాత్రి 12:30. చల్లని గాలి లోపల వీస్తున్నట్లు అనిపిస్తూ ఉంది శివకి. అతని వెనుక ఎవరో ఉన్నట్లు, వెనక్కి తిరిగి చూస్తే ఎవరూ లేనట్టు అనిపిస్తుంది. అద్దంలో అతని వెనుక ఒక చీకటి ఆకారం కనిపించింది. అది కదులుతున్నట్లు, అతని వైపు వస్తున్నట్లు శివకి అనిపిస్తూ ఉంది. శివ భయంతో గట్టిగా అరిచాడు, కానీ అతని గొంతు నుంచి శబ్దం రావడం లేదు. అద్దంలో ఆకారం మరింత దగ్గరగా వస్తూ ఉంది. దాని కళ్ళు ఎర్రగా మెరుస్తూ ఉన్నాయి. ఆ ఆకారం తన భుజంపై చెయ్యి వేసింది. ఆ స్పర్శ చల్లగా భయంకరంగా ఉంది. శివ కళ్ళు మూసుకున్నాడు. భయంతో వణికిపోతూ ఉన్నాడు. కొద్దిసేపటి తర్వాత ఒక వెచ్చని స్పర్శ అతని భుజంపై పడింది. ఏమైంది శివ, ఎందుకలా భయపడుతున్నావు అని అతని భార్య గొంతు. శివ కళ్ళు తెరిచి చూశాడు. అతని భార్య ఎదురుగా నవ్వుతూ నిలబడింది. ఎప్పుడు వచ్చావు అని అడిగాడు శివ. ఇప్పుడే వచ్చాను, అర్ధరాత్రి చంద్రగ్రహణం చూద్దామని. కానీ నీవు నిద్రలో అరిచావు. ఏంటి, కలకన్నావా అంది ఆమె. శివ ఊపిరి పీల్చుకున్నాడు. అది ఒక కల అని తెలుసుకొని నవ్వుకున్నాడు శివ. కానీ అద్దంలో ఉన్న ఆకారం, ఆ చీకటి స్పర్శ అతని మనసులో ఒక భయాన్ని మిగిల్చిపోయింది. కల్పిత